రెడెక్స్ అన్నది ఏంటి? చాలా మందికి ఉండే క్వశ్చన్స్ ఏంటంటే, ఇన్ జనరల్ నేను జనరల్‌గా చూసిన క్వశ్చన్స్ ఒకటి వాట్ ఈస్ రియాక్ట్? చాలా మందికి అసలు రియాక్ట్ అంటే ఏంటి? చాలా మంది రియాక్ట్ ప్లస్ రెడెక్స్ అంటూ ఉంటారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం వాట్ ఈస్ రియాక్ట్ అని. అసలు రియాక్ట్ ఎందుకు? వెన్ టు యూజ్ రియాక్ట్? సారీ నాట్ రియాక్ట్, రెడెక్స్. ఐయామ్ సారీ అండి. యాహ్! ఈ 3 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఎందుకంటే చాలా మంది ప్రతి అప్లికేషన్స్‌లో ప్రతి రియాక్ట్ అప్లికేషన్స్‌లోని రెడెక్స్ అంటున్నారు. బట్ అక్కర్లేదు. అదే ఇప్పుడు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ క్వెషన్ వాట్ ఈస్ రెడెక్స్ యాక్చువల్లీ? రెడెక్స్ అన్నది ఏంటంటే ఇదొక ప్యాటర్న్, అలాగే ఇదొక లైబ్రరీ. దీన్ని మనము ప్యాటర్న్ అని గాని అండ్ లైబ్రరీ అని గాని అంటాం. ఓకే, దేనికి? టు మేనేజ్ అండ్ అప్డేటింగ్ ఒక అప్లికేషన్ని మేనేజ్ చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా సరే అప్లికేషన్ యొక్క స్టేట్ని. ఓకే, ఎలా అప్డేట్ చేస్తామంటే మనం ఈవెంట్స్ అన్నది యూజ్ చేస్తాం. రెడెక్స్ లో ఆ ఈవెంట్స్ ని మనము యాక్షన్స్ అంటాం. అర్థమైందా? రెడెక్స్ అన్నది ఇది ఒక ప్యాటర్న్ అండ్ ఒక లైబ్రరీ, ఒక డిజైన్ ప్యాటర్న్. అంటే మీకు జావా స్క్రిప్ట్ లో డిజైన్ ప్యాటర్న్స్ ఐడియా ఉండి ఉంటుంది. ఆబ్జెక్ట్ లిటరల్ ప్యాటర్న్ అని, కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ప్యాటర్న్ అని, ఓకే, నెక్స్ట్ అబ్జర్వబుల్ ప్యాటర్న్ అని, ఓకే, ఇంకోటి ఏంటి కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అయిపోయింది, ఫ్యాక్టరీ ప్యాటర్న్ అని, ఇలా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇందులోనే అబ్జర్వబుల్ ప్యాటర్న్ అంటే సబ్స్క్రైబ్ అని అబ్జర్వబుల్స్ అని చేస్తూ ఉంటాం. అలాగా ఈ అబ్జర్వబుల్ ప్యాటర్న్, ఫ్యాక్టరీ ప్యాటర్న్ ఇలాగ ఇదంతా ప్యూర్ జావా స్క్రిప్ట్ అండి నేను చెప్పింది కూడా. ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క ప్యాటర్న్ వాడుతుంది. సింగిల్ టన్ ప్యాటర్న్ ఎగ్జాంపుల్. ఇంకొకటి సింగిల్ టన్. మీరు ఎప్పుడైనా జేక్వరీ కాన్సెప్ట్ విన్నారనుకోండి, సపోజ్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. జేక్వరీ అని విన్నారనుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఆ జేక్వరీ ఓపెన్ చేసి చూస్తే వాడు ఒక సింగిల్ టన్ ప్యాటర్న్ వాడతాడు. ఇప్పుడు రెడెక్స్ లో కూడా ఒక ప్యాటర్న్ యూజ్ చేసి ఈ ప్యాటర్న్ ద్వారా స్టేట్ ని ఎలా అప్డేట్ చేయాలి అన్నది తీసుకొచ్చాడు అన్నమాట. అదే రెడెక్స్ అంటే. సో ఈ స్టేట్ ఎలా అప్డేట్ అవుతుంది అన్నది చూస్తే కనుక ఒకసారి లెట్స్ గో టు ద డయాగ్రామ్. ఓకే, సో నాకు ఒక స్టేట్ ఇన్ ద సెన్స్ ఒక గ్లోబల్ స్టేట్ అనుకోండి. అప్లికేషన్ మొత్తానికి ఒక గ్లోబల్ స్టేట్. సో ఇదంతా నా అప్లికేషన్. లెట్ అస్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై అప్లికేషన్. ఏం చెప్దాం? హోటల్ మేనేజ్మెంట్ సిస్టమ్, లేకపోతే ఈ కామర్స్. ఇది ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనుకోండి, హోటల్ ఈ కామర్స్ అనుకోండి. ఓకేనా? హోటల్ ఈ కామర్స్. సో ఇందులో నేను ఏం చేస్తున్నానంటే నాకు ఒక మెనూ ఐటమ్స్ ఉన్నాయి. మెనూలో నాకు ఒక సంథింగ్ లైక్ టిఫిన్స్ అనుకోండి, ఇడ్లీ, దోశ, ఓకే, ఇంకేముంటాయి, పోహా సంథింగ్, హోటల్స్, దోశ, ఇంకా మన తెలుగు మన ఆంధ్ర చూద్దాం. ఓకే, ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఇలా 4 ఐటమ్స్ ఉన్నాయి మెనూలో. ఇప్పుడు నేను ఏం చేయాలంటే కస్టమర్కి ఆర్డర్ పెడుతున్నాడు, నేను ఆర్డర్ పెట్టుకుంటా. ఓకే, సో వీటికి నాకు ఉండే ఆప్షన్ ఏంటి? యాడ్ టు కార్ట్ లేదా ఆర్డర్ అన్న బటన్ ఇస్తున్నా. ఈచ్ ఐటమ్కి ఆర్డర్ ఇస్తాను. ఓకే, ఆర్డర్ అని నేను ఇక్కడ ఒక బటన్ పెడుతున్నా. ఓకేనా? సో ఆర్డర్ ఇలా 4 డిఫరెంట్ ఆర్డర్స్ అని ఒక ఆప్షన్ పెట్టాను. సో ఇప్పుడు ఏం చేస్తాను? ఆర్డర్ క్లిక్ చేసినప్పుడు నాకు ఒక కార్ట్ ఉంటుంది, షాపింగ్ కార్ట్. నేను ఏదైతే ఆర్డర్ చేశానో ఆ కార్ట్ ఇక్కడికి రావాలి. సపోజ్ నేను ఇడ్లీ మీద కొట్టాను అనుకోండి, ఆ ఇడ్లీ అనేది ఇక్కడికి రావాలి. అందులో ఎన్ని ఐటమ్స్? 1. పక్కన ఒక ప్లస్ ఉండాలి అండ్ మైనస్ ఉండాలి. ప్లస్ ఉంటే ఇంక్రిమెంట్ చేయి, అంటే 1 ప్లేట్ ఇడ్లీయా 2 ప్లేట్ ఇడ్లీయా అలాగనమాట. మైనస్ కొడితే 1 ప్లేట్ చాలు, డిక్రీస్ చేసుకోవడం, ఇలా ఆప్షన్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన ఒక యాక్షన్ జరుగుతుంది. ఏంటి? ఆర్డర్ అన్న దాన్ని క్లిక్. అవునా? క్లిక్ అనే యాక్షన్ జరుగుతుంది. క్లిక్ జరిగినప్పుడు
నేను ఈ ఇడ్లీని తీసుకొచ్చి నేను షాపింగ్ కార్ట్ లో పెట్టాలి అంటే ఈ రెండిట్లకి నేను ఒక గ్లోబల్ గా ఒక వాల్యూ ఇప్పుడు నేనైతే కాంటెక్స్ట్ ఏపీఐయో లేకపోతే ప్రాప్స్ ద్వారా చేశాను అనుకోండి. నేను ఇక్కడ ఆర్డర్ అన్నదేమో ఒక కాంపోనెంట్. ఓకే. ఈ మెను అన్నది ఒక కాంపోనెంట్. ఆలోచించండి ఒకసారి. జస్ట్ ఇమాజిన్ అంటే ఎంత కాంప్లెక్స్ అవుతుంది. సో అలా చేయకుండా మనం ఏం చేస్తామంటే ఈ మధ్యలో గ్లోబల్‌గా ఈ అప్లికేషన్ మొత్తానికి గ్లోబల్‌గా నేను ఒక స్టోర్, ఒక రెడెక్స్ స్టోర్ అన్నది క్రియేట్ చేసుకుంటా. ఓకే. ఇంకొక పని చేద్దాం. దీన్ని మొత్తాన్ని ఒకసారి కంట్రోల్ Z కొట్టేస్తా. ఓకే. దీన్ని మొత్తాన్ని గ్రూప్ చేసింది. చిన్న చేయండి. ఇది మన యూఐ. ఓకేనా? ఇది మన యూఐ అంటే రియాక్ట్ అప్లికేషన్ కావచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి రెడెక్స్ అన్నది రియాక్ట్ కాదు. జావా స్క్రిప్ట్ గానీ, వ్యూ గానీ దేంతో అయినా వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఇది మన యూఐ విచ్ ఇస్ దేర్ ఇన్ రియాక్ట్ ఆర్ జావా స్క్రిప్ట్ అంటే వెనిలా జావా స్క్రిప్ట్ ఆర్ వ్యూ. నేను పర్టికులర్ గా ఒక అప్లికేషన్ చెప్పట్లేదు. ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. ఒక హోటల్ ఈ కామర్స్ అన్నది అది రియాక్ట్ లో ఉండొచ్చు, జావా స్క్రిప్ట్ లో ఉండొచ్చు, వ్యూ లో ఉండొచ్చు, యాంగులర్ లో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? సో దాన్ని మనం ఎలా యూజ్ చేస్తాం అన్నది చూస్తున్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక స్టోర్ ని క్రియేట్ చేస్తాను. రెడెక్స్ లో నాకు ఇచ్చిన ప్యాటర్న్ లో నేను చెప్పిన దాని ప్రకారం ఓకే లేకపోతే స్టోర్ వరకు వెళ్ళొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం యాక్షన్ జరగాలి కదా. ఇక్కడ క్లిక్ అనే యాక్షన్ జరిగినప్పుడు నేను రెడెక్స్ అప్డేట్ చేయాలి కదా. సో ఇక్కడ నేను ఒక యాక్షన్స్ అని చెప్పి ఒక ఆప్షన్స్ రాసుకుంటాను. ఏంటి? ఆర్డర్ అన్న యాక్షన్. అంతే కదా, యాక్షన్ చెప్పాలి కదా. క్లిక్ అని ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్ హ్యాండ్లర్ ని మనం ఇందులో అంటే ఇందులో మనం ఏం చెప్తా ఉంటే రెడెక్స్ లో యాక్షన్స్ అంటాం. ఈవెంట్స్ ని యాక్షన్స్ అంటాం అనుకోండి. సో ఇది నా ఈవెంట్స్. యాక్షన్స్ అంటున్నా, కింద ఈవెంట్స్ అని పెడతా. రెడెక్స్ లో టెర్మినాలజీ ప్రకారం యాక్షన్స్, దాన్నే మనము ఈవెంట్స్ అంటాం. ఏ ఈవెంట్ క్లిక్ జరిగింది అనేది మనం యాక్షన్ ద్వారా మనం రెడెక్స్ కి చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ యాక్షన్స్ కి నేను ఈవెంట్ హ్యాండ్లర్ తో ఇక్కడ క్లిక్ అన్న దాన్ని డిస్పాచ్ ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యింది అన్న దానికి నేను ఇక్కడ డిస్పాచ్ అంటాం. ఈవెంట్ ని డిస్పాచ్ చేస్తా. ఈ డిస్పాచ్ అన్నదే ఈవెంట్ హ్యాండ్లర్ అన్నమాట. మనం క్లిక్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని రాస్తాం చూసారా, అలాగా ఇదే ఈవెంట్ హ్యాండ్లర్. గుర్తుపెట్టుకోండి. సో నేను ఎప్పుడైతే రియాక్ట్ లో క్లిక్ అన్న బటన్ క్లిక్ చేసినప్పుడు ఇందులో ఒక యాక్షన్ ని డిస్పాచ్ చేస్తా. ఆ యాక్షన్ డిస్పాచ్ ఏంటి? ఆర్డర్. అందులో వాల్యూ కూడా పంపించాలి కదా. సో దానికోసం నేను ఎలా డిజైన్ చేసుకుంటానంటే డిస్పాచ్ లో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ యాక్షన్ టైప్ నేను పంపిస్తా ఆర్డర్ అని చెప్పి. మరి అందులో నేను ఏం ఆర్డర్ చేశాను? ఇడ్లీయా, దోశ, వడ, పూరియా కాదా చెప్పాలి కదా. సో అందులోనే పే లోడ్ అని చెప్పి నేను ఏదైతే ఆర్డర్ చేశానో అది పంపిస్తా. అదే రే అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది మన ఇష్టం. మీరు ఎలా అయితే అక్కడ డిజైన్ ఎలా చేసుకుంటారో మీ ఆర్కిటెక్చర్ అన్నది అది మీ ఇష్టం అన్నమాట. దాని తగ్గట్టు నేను ఇక్కడ ఈవెంట్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు డిస్పాచ్ లో యాక్షన్ టైప్ చెప్తున్నాను. బాబు నేను ఆర్డర్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్డర్ ఒకటే ఉండదు. అప్లికేషన్ లో ఒక చోట ఆర్డర్ పెట్టచ్చు, ఒక చోట ఇంకా మోర్ వ్యూ చూడొచ్చు, ఏవేవో ఉంటాయి కదా. ఓకే. దానికోసం ఈవెంట్ హ్యాండ్లర్ లో మనం ఖచ్చితంగా యాక్షన్ టైప్ అన్నది పంపించాలి. అంటే ఈవెంట్ టైప్ పంపించాలి. ఆర్డర్. ఈ ఆర్డర్ ఇక్కడ ట్రిగ్గర్ అయినప్పుడు వీడు మరి స్టోర్ కి అప్డేట్ చేయాలి కదా. స్టోర్ లో ఉన్న స్టేట్ అన్నది ఏంటిది డైరెక్ట్ గా అప్డేట్ అవ్వదు. ఓకే. స్టేట్ డాట్ ఆర్డర్ డాట్ ఇడ్లీ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాను అనుకోండి, అప్డేట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. బికాస్ స్టేట్ అన్నది నాన్ ఎడిటబుల్. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడంటే మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, అదే రెడ్యూసర్. సో ఆ రెడ్యూసర్ స్టోర్ తో బైండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే. ఇది స్టోర్ అనుకుంటే ఇందులో నాకు రెడ్యూసర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇంకో క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు, సరే ఒక రెడ్యూసర్ ఉంటుందా, మల్టిపుల్ రెడ్యూసర్స్ రాయించారు? మల్టిపుల్ రెడ్యూసర్స్ కూడా రాసుకుంటే కంబైన్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. అండ్ ఇందులో మనం ఎక్కడ తంక్ వాడలేదు. తంక్ అన్నది ఎందుకో నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు మామూలుగా స్టేట్ మాత్రం అంటే రెడెక్స్ మాత్రమే మనం అర్థం చేసుకుంటాం.
ఓకే. సో ఇప్పుడు రెడ్యూసర్ లో నాకు స్టేట్ అన్నది కూడా ఉంటుంది. ఐ కీప్ ఇట్ హియర్. స్టేట్. ఓకే, కనబడట్లేదా? ఇలా పెడతాను స్టేట్. అంటే అది రెడ్యూసర్ తో పాటే స్టోర్ అప్డేట్ అవుతుంది, అందుకే అలా పెట్టారు డయాగ్రామ్. మీరు ఇదే సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మీరు రెడెక్స్ టూల్ కిట్ redex.org లో కూడా కనబడుతుంది. మీరు అక్కడైనా అర్థం చేసుకోవచ్చు. అక్కడ కొంచెం యానిమేషన్ పెట్టాడు, నేను యానిమేషన్ పెట్టకుండా చెప్తున్నా. ఓకే. సో వాడు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో రెడ్యూసర్ కి స్టేట్ అప్డేట్ చేస్తే అది స్టోర్ అప్డేట్ అవుతుంది, అందుకే ఇలా పెట్టాం. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే యాక్షన్ ట్రిగ్గర్ చేశా, అది ఈవెంట్ హ్యాండ్లర్ డిస్పాచ్ చేశాను అంటున్నాను. దీని హుక్ ఏంటి డిస్పాచ్ చేయడానికి? యూజ్ డిస్పాచ్ అన్నమాట. యూజ్ డిస్పాచ్ ఫ్రమ్ రెడెక్స్. రియాక్ట్ నుంచి రాదు, యూజ్ డిస్పాచ్ ఫ్రమ్ రెడెక్స్. ఇది మెథడ్, హుక్ అనుకోండి. ఓకే. సో ఇప్పుడు యాక్షన్స్ నుంచి నేను ఈ రెడ్యూసర్లోకి అప్డేట్ చేయాలి కదా. సో నేను ఎప్పుడైతే యాక్షన్ ట్రిగ్గర్ చేస్తానో ఆ యాక్షన్ కాస్త ఇట్ విల్ గో టు ద స్టోర్ రెడ్యూసర్. ఇక్కడికి వెళ్తుంది, రెడ్యూసర్కి ట్రిగ్గర్ వెళ్తుంది. రెడ్యూసర్లో మరి ఇనీషియల్ గా మరి ఆర్డర్ అన్నది ఉండాలి కదా సాయి అంటే మనం అక్కడ ఇనీషియల్ స్టేట్ అవుట్ పెట్టుకుంటాం. ఇనీషియల్ స్టేట్ ఇక్కడ పెడతాం. ఇనీషియల్ గా మనకి ఏమేమి స్టోర్ ఉంది, ఎందులో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ ఇనీషియల్ రెడ్యూసర్ లో ఇనీషియల్ స్టేట్ పెట్టుకుంది. ఆ ఇనీషియల్ స్టేట్ ద్వారా మనం మేనేజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇనీషియల్ స్టేట్ లో నేను ఆర్డర్ ఇడ్లీ మార్చాను కాబట్టి ఇక్కడ ఆ రెడ్యూసర్ ఏ రెడ్యూసర్ అయితే కాల్ అయ్యిందో ఆ రెడ్యూసర్ కి ఆ స్టేట్ ని మనం ఓవర్ రైట్ చేయడం. అంటే ఇందులో మనకి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి జావాస్క్రిప్ట్ లో, డీప్ కాపీ, షాలో కాపీ అని. ఇది షాలో కాపీ అన్నమాట. ఓకే. అంటే వాల్యూస్ అప్డేట్ అయిపోతాయి. డీప్ కాపీ అంటే లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ కాపీ అవ్వవు. ఎగ్జాంపుల్, మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మీరు ఇప్పుడు కాన్స్టెంట్ ఓకే obj is equal to set of name colon సాయి ఇలా తీసుకున్నారు అనుకోండి. ఓకే. ఓకేనా. ఇప్పుడు కాన్స్టెంట్ యాక్చువల్గా obj is equal to set of యూజర్ నేమ్ కాలన్ సాయి అంట, అవుతుందా? విల్ దట్ వర్క్స్? అవ్వదు. ఎందుకు? ఐ డిఫైన్డ్ obj as a కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ ఇమ్యూటబుల్, చేంజ్ జరగదు. అది మీకు వెంటనే మీకు కన్సోల్లో మీకు ఎర్రర్ త్రో చేస్తుంది, బికాస్ కాన్స్టెంట్ ఈజ్ ఇమ్యూటబుల్. సో యూ కాంట్ అప్డేట్ ఇట్. మీరు అప్డేట్ చేయలేరు అని ఎర్రర్ త్రో చేస్తుంది. బట్ అదే ఆబ్జెక్ట్ డాట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు ఇఫ్ ఐ సే జాన్ అని పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఓబీజే అప్డేట్ చేయట్లా, ఓబీజేలో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క వాల్యూని అప్డేట్ చేస్తున్నా, అప్డేట్ అవుతుంది కదా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ స్టేట్ మన రెడెక్స్ లో ఉన్న స్టేట్ అన్నది కాన్స్టెంట్ గా ఇమ్యూటబుల్ కింద క్రియేట్ చేసిన స్టేట్ లో ఉన్న వాల్యూ నేను అప్డేట్ చేసుకోగలుగుతా కదా. ఆర్డర్ అంటున్నా, ఆర్డర్ 1 ఉంది, దాని వాల్యూ అప్డేట్ చేయాలంటే స్టేట్ డాట్ అంటే డైరెక్ట్ గా చేయడు వాడు. ఓకే. నేనేం చేస్తానంటే ఇలా ఇందులో కూడా ఓకే ఈ ఆర్డర్ని కూడా మీరు స్టేట్ డాట్ అంటే ఇది డీప్ కాపీ అయిపోయింది అనమాట. స్టేట్ డాట్ ఆర్డర్ ఇజ్ ఈక్వల్ టు 2 అన్న కూడా అప్డేట్ అవ్వదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇనీషియల్ స్టేట్ తీసుకుంటా. ఓకే. ఇనీషియల్ స్టేట్ దాన్ని ఏం చేశాను, వాట్ ఈస్ దట్ డీస్ట్రక్చర్ చేసి కామా ఆర్డర్ కాలన్ 2 అంట. అప్పుడు ఏమవుతుంది, ఇది డీస్ట్రక్చర్ అయినప్పుడు కొత్తగా క్రియేట్ అవుతున్నట్టే కదా, ఈచ్ వాల్యూ బయటకు వస్తుంది. వచ్చినప్పుడు అందులో ఆర్డర్ 1 ఉంది, నేను ఆల్రెడీ ఆర్డర్ 2 అయ్యా, అప్పుడు ఏమవుతుంది, ఓవర్ రైట్ అయిపోతుంది, నా స్టేట్ అప్డేట్ అయినట్టే కదా. అప్పుడు సేమ్ కాన్సెప్ట్ వాడు ఇక్కడ పడతాడు. వాడి ఈ స్టేట్ ని మనం యూ కెన్ యూస్ ఇన్ టు యువర్ యూఐ. అర్థమైందండి? ఇదొక లైఫ్ సైకిల్ అనమాట. అంటే దీన్నే డేటా ఫ్లో అని కూడా అంటారు. మనం చేసే రెడెక్స్ స్టేట్ యొక్క డేటా ఫ్లో ఇలా జరుగుతుంది. యూఐలో మీరు యాక్షన్ ని ట్రిగ్గర్ చేసినప్పుడు విచ్ ఇస్ డిస్పాచ్ యాక్షన్, అందులో యాక్షన్ టైప్ డేటా మనం పంపిస్తే దాన్ని బట్టి డేటా అన్నది రెడెక్స్ లో ప్యాటర్న్ బేస్ చేసుకుని
యాక్షన్స్ లో ఉన్న ఆర్డర్, అంటే యాక్షన్స్ లో ఉన్న ఆ యాక్షన్ టైప్ ట్రిగ్గర్ అయ్యి రెడ్యూసర్ లోకి వెళ్ళి రెడ్యూసర్ లో ఆ ఇనీషియల్ స్టేట్ లో ఉన్న వాల్యూ బట్టి దీన్ని అప్డేట్. ఇది ఫ్లో, ఇదంతా రెడెక్స్ ఫ్లో అన్నమాట. సరే సాయి, వాట్ ఈస్ రెడెక్స్ చెప్పావు, దాని ఫ్లో చెప్పావు, దాని వై అసలు ఎందుకు ఈ రెడెక్స్ అనేది నేను డైరెక్ట్ గా రియాక్ట్ లో చేసేసుకోవచ్చు కదా, లేకపోతే జావా స్క్రిప్ట్ లో చేసేసుకోవచ్చు కదా అని అంటే, ఈ నేను చెప్పాను చూసారా, గ్లోబల్ వేరియబుల్ స్టోర్ అన్నది గ్లోబల్ వేరియబుల్ కింద మీరు ఆలోచిస్తే, ఒక అప్లికేషన్ లో ఉన్న గ్లోబల్ స్టేట్ ని ఎక్కడెక్కడైనా సరే మూల కాంపనెంట్స్ లో కూడా ఓకే మీరు స్టేట్ మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దానికోసమే మనం రెడెక్స్ అన్నది యూజ్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా రెడెక్స్ తో పనే లేదు మనకి, బట్ ఆ స్టేట్ మేనేజ్మెంట్ ఉండాలి కాబట్టి అంతే కదా. ఎక్కడో కార్నర్ లో ఏదో ఎండ్ ఒక 100 కాంపోనెంట్ లో నాకు ఒక ఏదో చేంజ్ జరగాలి, మీరు డేటా పంపించుకోండి ప్రాప్స్ ద్వారా, లేకపోతే కాంటెక్స్ట్ ఏపీఐ ద్వారా మళ్ళీ యూజ్ కాంటెక్స్ట్ అని రాసి దాన్ని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకొని అంత కష్టపడే బదులు సింపుల్ గా రెడెక్స్ అన్న కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఆ రెడెక్స్ ని మీకు ఎండ్ ఆఫ్ దాంట్లో మీకు హెల్ప్ అవుతుంది. ఎక్కడైనా ఉండదు. సో ఈ రెడెక్స్ ప్యాటర్న్స్ కానీ మనం వెనిలా జావా స్క్రిప్ట్ లో కూడా మనం ప్యాటర్న్స్ యూజ్ చేస్తాం. మేబీ మీకు ఐడియా ఉండకపోవచ్చు, కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఆబ్జెక్ట్ లిటరల్ ప్యాటర్న్ నుంచి మాక్సిమం దగ్గర ఒక 12 ప్యాటర్న్స్ వాడుతూనే వచ్చేవాడిని. ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి సాయి అంటే నాకు తెలిసి 21. ఇప్పుడు ఒకప్పుడు 8 అన్నీ ఉండేవి, ఈ మధ్యలో సబ్స్క్రైబర్ ప్యాటర్న్ అని వచ్చినాయి కదా, అబ్జర్వబుల్ ప్యాటర్న్స్ అని, సో అవి కూడా యాడ్ అయినాయి అనమాట. సో 21 నాకు తెలిసి, ఇంకా చాలా ఉన్నాయి, బట్ అందులోనే నేను వాడినవి ఓ 11 12 వాడుంటా రియల్ టైంలో ఇప్పుడు వరకు నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని. ఓకే, సో ఈ ప్యాటర్న్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు అనుకోండి, మీకు సబ్జెక్ట్ పరంగా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే మనం ఎప్పుడు కెరియర్ గ్రోత్ చూసుకుంటాం. మీరు కెరియర్ గ్రోత్ అన్నది టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉంటేనే ఆ కెరియర్ గ్రోత్ బాగుంటుంది. కాబట్టి ఇలాంటి ప్యాటర్న్స్ అని, సాలిడ్ లైబ్రరీ ప్రిన్సిపల్స్ అని ఇలాంటివి కొంచెం నేర్చుకుంటూ ఉన్నారనుకోండి, సో ఫ్యూచర్ లో మీరు ఒకవేళ కంపెనీ షిఫ్ట్ అవ్వాలన్నా ఇవి బాగా బెనిఫిట్ అవుతాయి. వీడి మంచి టెక్నాలజీ తోప్రా బాబు ఆ రేంజ్ లో ఉంటారు. శాలరీస్ కూడా బాగా హైక్ ఉంటుంది. యాజ్ ఎ డెవలపర్ గానే ఎక్కువగా మీకు శాలరీస్ బాగుంటాయి. అంటే అది టెక్నాలజీ ప్రోగ్రామేటికల్ గా. మీరు నాన్ టెక్నాలజీలో వెళ్తే కనుక శాలరీస్ ఎక్కువ ఉండవు, ప్లస్ గ్రోత్ ఉండదు. సెకండ్ పాయింట్. సరే, కమ్ టు ద టాపిక్ బ్యాక్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు రియాక్ట్ లో మనకి యూజ్ చేస్తున్న ప్యాటర్న్, ఇప్పుడు నేను రెడెక్స్ లో ప్యాటర్న్ అన్నాను కదా, ఈ ప్యాటర్న్ కానీ లేదా ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో రియాక్ట్ టూల్ కిట్ అంటున్నారు, ఆ టూల్స్ కానీ ఓకే, రెడెక్స్ ని ఈ టూల్స్ అన్నవి ప్యాటర్న్స్ అన్నవి ఏం చేస్తాయంటే చాలా ఈజియర్ చేసి ఓకే మనకు అర్థమయ్యే విధంగా ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక స్టేట్ అప్డేట్ అవ్వాలి, రెడెక్స్ వాడుకుంటాం. ఈ స్టేట్ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో నా రియాక్ట్ రీరెండర్ జరగాలి, అర్థమైపోద్ది కదా అక్కడ మీకు క్లారిటీగా. అంటే ఫస్ట్ మీరు అనాలిసిస్ చేయాలి, అప్లికేషన్ ని మీరు ప్రాపర్ గా అనాలిసిస్ చేసుకున్న తర్వాతే ఆ లాజిక్ బిహేవియర్ ని బట్టి మీరు రెడెక్స్ ని వాడాలి. చాలా మంది రెడెక్స్ వాడేద్దాం అనుకుంటారు. కాదు, అది అప్లికేషన్ ముందు మీరు అనాలిసిస్ చేయండి. ఇప్పుడు మనం ఏదో బ్యాంకింగ్ అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం చూసాం, బ్యాంకింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్, అవునా? దానికి రెడెక్స్ ఉండాలా వద్దా అది మనం మేనేజ్ చేయాలి, ముందు ఆలోచించాలి. దట్ ఈస్ వాట్ ఆర్కిటెక్ట్ విల్ డూ. ఒక ఆర్కిటెక్చర్ అన్నవాడు అది ఆలోచిస్తాడు అనమాట. ఒక్క నిమిషం అండి. సారీ, ఓకే. సో ఈ అది కూడా ఎక్కడ వాడాలి అసలు వెన్, ఇప్పుడు వాట్ చూసాం రియాక్ట్ అంటే రెడెక్స్ అంటే ఏంటి, రెడెక్స్ డేటా ఫ్లో ఎలా జరుగుతుంది, ప్లస్ వై రెడెక్స్ అన్నది చూసాం, రెడెక్స్ అనేది ఎందుకు, రైట్? ఇప్పుడు అసలు ఎందుకు సారీ ఎప్పుడు వై ఎప్పుడు యూజ్ చేయాలి రెడెక్స్ అన్నది చూసాం. అసలు వెన్ టు యూజ్, మేబీ సారీ ఫర్ కన్ఫ్యూజన్. వాట్ ఈజ్ రెడెక్స్ చూసాం, ఎందుకు రెడెక్స్ చూసాం, ఇప్పుడు వెన్ ఎప్పుడు వాడాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో నేను ఒక వాడిచ్చే మీకు మెయిన్ వెబ్సైట్ రెడెక్స్ వెబ్సైట్ లో కూడా మీకు కనబడుతుందండి. వాడు 4 పాయింట్స్ ఇచ్చాడు. ఓకే, ఎప్పుడైనా మీరు
అప్లికేషన్ని మీరు అనలైజ్ చేసి ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అప్లికేషన్ స్టేట్ మేనేజ్మెంట్ చేయాలి అన్నప్పుడు యూజ్ చేయాలి. అంటే మెనీ ప్లేసెస్. అందుకే అంటారు రెడెక్స్ అనేది లార్జర్ అప్లికేషన్స్ లోనే వాడతారు, మినిమం స్మాలర్ అప్లికేషన్స్ లో వాడరు అని చెప్తుంటారు. అంటే ఒక 3-4 పేజెస్, ఒక 10 కాంపోనెంట్స్ అయినా పర్లేదండి. ఏదో కాంటెక్స్ట్ ఏపీఐయో లేకపోతే ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, అందులో మనకి స్టేట్ మేనేజ్మెంట్ తో పనే లేదు. ఓకే, కానీ ఇలా ఫ్లిప్కార్ట్ అని లేకపోతే బ్యాంకింగ్ డొమైన్స్ అని ఇలాంటివి వాడుతున్నప్పుడు ఖచ్చితంగా స్టేట్ అన్నది కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక బ్యాంకింగ్ పోర్ట్ఫోలియో తీసుకోండి, ఎగ్జాంపుల్ వెల్స్ ఫార్గో తీసుకోండి. వెల్స్ ఫార్గో, ఓకే, వెల్స్ ఫార్గో ప్రాజెక్ట్ తీసుకోండి. అది బ్యాంకింగ్ అప్లికేషన్, చిన్న అప్లికేషన్ అయితే అంత పెద్ద బిల్డింగ్స్ కట్టి వాడు ఆడ అప్లికేషన్ ఎందుకు బిల్డప్ చేపిస్తాడు? అందులో డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. అంటే పోర్ట్ఫోలియో, ఓకే, పోర్ట్ఫోలియో. సో అదేంటంటే ఒక బ్యాంకింగ్ సెక్టర్ లో పర్సనల్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, బిజినెస్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, అంతే కదా. నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ ఉంటాయి, బిజినెస్ డెబిట్ కార్డ్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్ డెబిట్ కార్డ్స్ ఉంటాయి, డొమెస్టిక్ క్రెడిట్ డెబిట్ కార్డ్స్ ఉంటాయి. అంటే డెబిట్ కార్డ్స్ గురించి మాట్లాడాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్స్ ఎలా ఉంటాయి? మామూలుగా సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ లో మళ్ళీ జీరో అకౌంట్, నాన్ జీరో అకౌంట్. శాలరీ అకౌంట్ అయితే జీరో అకౌంట్. కొంతమంది ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఓపెన్ చేయను, నేను ఒక అకౌంట్ ఓపెన్ చేద్దామంటే జీరో అకౌంట్ కింద ఓపెన్ చేసేస్తున్నాడు. బట్ మినిమం లిమిట్ పెడతాడు. ఒక్కొక్క దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ మారిపోతాయి. మీరు ఆలోచించండి, ఇక్కడే మనం 4 రిక్వైర్మెంట్స్ మాట్లాడాం. అదే అసలు వెల్స్ ఫార్గోలో వాడికి ఏం కావాలి? యుఎస్ లో ఏంటంటే చెక్ డిపాజిట్స్ ఉంటాయి, చెక్ డిపాజిట్ మిషన్స్ ఉంటాయి. మళ్ళీ ఆ చెక్ డిపాజిట్ మిషన్స్ ఎందుకు, ఇక్కడ కూడా డ్రాప్ బాక్స్ లో పడేయండి చెక్ అంటారు, వేసేస్తాం. మరి వాడు దాన్ని ఎలాగా మాన్యువల్ గా చేస్తున్నాడు? మాన్యువల్ వర్క్. సాఫ్ట్వేర్ అంటే అర్థం ఏంటి? దాన్ని ఆటోమేట్ చేయాలి. సో ఆ చెక్ ని వాడు స్కాన్ చేసి ఆటోమేటిక్ గా, అంటే యుఎస్ లో ఎలా జరుగుతుందంటే ఇంకా ఇండియాలో రాలేదు, చెక్ స్కానింగ్ మిషన్స్ ఉంటాయి. మీరు చెక్ మీద అన్ని ఫిల్ చేసి స్కాన్ చేస్తే వాడు ఆటోమేటిక్ గా స్కాన్ తీసుకుని ఏ అకౌంట్ కి ఎంత ఉందో బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సో చెక్ స్కానింగ్ అదొక మాడ్యూల్ ఉంది అందులో. ఓకే, కాయిన్స్ కౌంటింగ్ అదొక మాడ్యూల్ ఉంది. అలాగా కొన్ని మాడ్యూల్స్ అన్నిటిని డెవలప్ చేయలేక, అంటే జనరల్ గా మనం ఎందులో అయినా సరే, రియల్ లైఫ్ లో కానీ లేకపోతే అప్లికేషన్ డెవలప్మెంట్ లో కానీ మెయిన్ చేసేది ఏంటంటే ఒక రూల్ ఉంటుందండి, పురాతనమైన రూల్. విభజించు, పరిపాలించు, డివైడ్ చేసేయండి ఫస్ట్ కాంపోనెంట్స్ కింద. ఇప్పుడు వెల్స్ ఫార్గోలోకి వెళ్ళారనుకోండి, డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. బ్యాంకింగ్స్ అని, క్రెడిట్ కార్డ్స్ అని, డెబిట్ కార్డ్స్ అని, ఇలాగా మొత్తం అంతా ఒకటే, బట్ డివైడ్ చేసేసాడు అనమాట. అందులో ఇప్పుడు బ్యాంకింగ్ లోకి వెళ్తే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఒకడు, పర్సనల్ బ్యాంకింగ్ అని ఒకడు, కమర్షియల్ బ్యాంకింగ్స్ అని ఒకడు వర్క్ చేస్తుంటారు. మళ్ళీ బ్యాంకింగ్, ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్తే ఒకళ్ళు అకౌంట్ బ్యాలెన్స్ గురించి, ట్రాన్స్ఫర్స్ గురించి వర్క్ చేస్తే, ఒకళ్ళు అందులో ఉన్న వేరే బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తారు. అలా డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. సో ఫైనల్ గా వచ్చేది ఒకటే ప్రాజెక్ట్. అంటే అక్కడ ఏం చేసాడు, డివైడ్ చేసేసి ఒక్కొక్క పోర్ట్ఫోలియోకి ఒక్కొక్క హెడ్, ఆ పోర్ట్ఫోలియోలో ఇన్ని ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ ఒక మేనేజర్, అందులో ఒక లీడ్, ఇలా ఎందుకు తీసుకొస్తున్నారు? ఎప్పుడైతే మనం డివైడ్ చేస్తామో వర్క్ బాగా జరుగుతుంది అనమాట. ఓకే, అలాగే ఈ స్టేట్ కూడా మన అప్లికేషన్స్ ని కూడా దాన్ని బట్టి ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, ఎంత డేటా ఉంది, ఎంత పెద్ద అప్లికేషన్ అన్న దాన్ని బట్టి మనము ఈ రెడెక్స్ అన్నది యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనం సజెస్ట్ చేయాలన్నా ఇవన్నీ ఆలోచించాలి. రిక్వైర్మెంట్ తెలియకుండా మనం కూడా సజెస్ట్ చేయలేము రెడెక్స్ అన్నది. ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ మీ డేటా ఫ్రీక్వెంట్ గా అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు క్రికెట్ స్కోర్ చూస్తుంటాం. నాకు క్రిక్ ఇన్ఫోనో, నాకు తెలిసి, నాకు క్రికెట్ గురించి ఐడియా లేదు కానీ క్రిక్ ఇన్ఫో నాకు తెలిసి మా ఫ్రెండ్స్ అందరు చూస్తుంటారు. అప్పట్లో క్రిక్ ఇన్ఫో అని వెబ్సైట్ ఉండేది. అది ఎవ్రీ 5 seconds కి రీలోడ్ అయ్యి నాకు లైవ్ స్కోర్ చూపించేది. అంటే డేటాని మీరు ఫ్రీక్వెంట్ గా అప్డేట్ చేస్తున్నారు కదా, యూఆర్ అప్డేటింగ్ ద డేటా ఫ్రీక్వెంట్లీ ఓవర్ టైం. ఉన్న టైంలోనే ఫ్రీక్వెంట్ గా అప్డేట్ చేస్తున్నారు. ప్రొడక్ట్స్ వాడుకోండి. పాయింట్ అర్థమైందా? ఓకే, ఎప్పుడు స్టేట్ మీరు అప్డేటెడ్ ఫ్రీక్వెంట్లీ. ఓకేనా? ఫ్రీక్వెంట్ గా మీరు స్టేట్ అప్డేట్ చేస్తున్నప్పుడు ప్రొడక్ట్స్ అనేది ఉండొచ్చు. ఓకే, ఒక కాంప్లెక్స్ లాజిక్స్ ఉన్నప్పుడు, మీరు కాంప్లెక్స్ లాజిక్స్ అంటే మీరు పైన ఉన్న వాటికి రిలేటెడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే డివైడ్ చేయడం, స్టేట్ అప్డేట్ చేయడం, లేదా ఒక 3 కాంపోనెంట్స్ లో ఉన్న డేటా తీసుకొచ్చి దాన్ని బట్టి మీరు ఒక ఏపీఐ కాల్ చేయాలి.
తెచ్చుకోవాలంటే కష్టం కదా, కాంప్లెక్సే కదా అది. స్టేట్ మేనేజ్మెంట్. ఒక కాంపోనెంట్లో స్టేట్ నుంచి తెచ్చుకుంది, వేరే కాంపోనెంట్ స్టేట్ తెచ్చుకోండి, వేరే కంపెనీలో స్టేట్ తెచ్చుకోండి, 3 మిక్స్ చేసి హ్యాపీగా కాల్ చేయండి. ఇట్స్ కైండ్ ఆఫ్ లాజిక్, కాంప్లెక్స్ లాజిక్, బట్ దాన్ని మనం స్టేట్ ద్వారా ఒక ఎగ్జాంపుల్లో క్లియర్ చేస్తుంది. ఓకే, కోడ్ బేస్డ్ మేనేజ్మెంట్. మీరు ఇప్పుడు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏం చేస్తాం, డిఫరెంట్ కాంపోనెంట్స్ రాస్తాం, డిఫరెంట్ లైన్స్ ఆఫ్ కోడ్స్ రాసుకుంటూ వచ్చేస్తాం. హెడర్ కాంపోనెంట్, ఫుటర్ కాంపోనెంట్, బాడీ కాంపోనెంట్, ఇందాక నేను చెప్పినట్టు బ్యాంకింగ్ అప్లికేషన్స్ లాగా ఏంటిది మినిమం బ్యాలెన్స్ అకౌంట్ కాంపోనెంట్, ఓకే, ఏంటంటారు క్రెడిట్ కార్డ్స్ అని, ఇలా కాంపోనెంట్స్ కోడ్ చూస్తే చాలా పెద్ద కోడ్ అయిపోద్ది. మరి ఆ కోడ్ మేనేజ్ చేయడానికి మనకి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కదా. సో స్టేట్ మేనేజ్మెంట్ ద్వారా ఆ కోడ్ని కూడా మనం ప్రాపర్గా, అంటే ఒకే కోడ్ మీద మల్టిపుల్ పీపుల్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఈ కోడ్ బేస్ మేనేజ్మెంట్ కూడా బాగుంటుంది అనమాట రెడెక్స్లో. సో ఈ 4 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుని మనం రెడెక్స్ స్టేట్ అనేది వాడాలా వద్దా అనేది మనం చూడాలి. అన్ని అప్లికేషన్స్కి రెడెక్స్ అక్కర్లేదండి, ఆ పర్టికులర్ కొన్ని అప్లికేషన్స్కి దేనికైతే కావాలో దానికైతేనే వాడాలి, గుర్తుపెట్టు. ఓకే, సో మనము రెడెక్స్ ఏంటి, వాట్ ఈస్ రెడెక్స్, వై రెడెక్స్, వెన్ రెడెక్స్, ఈ 3 కాన్సెప్ట్స్ చూసాం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. సో బేసికల్గా రెడెక్స్ అన్నది మీకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డిక్రిప్ట్ చేసేసాడు. రెడెక్స్ గురించి చూస్తే ఓకే, డిక్రిప్ట్ చేసేసాడు. మనం యూజ్ చేయాల్సిందల్లా రెడెక్స్ టూల్ కిట్. రెడెక్స్ టూల్ కిట్ కి డిఫరెన్స్ లేదండి. రెడెక్స్ అన్నది ప్యాటర్న్స్ ఇవన్నీ అయితే, అంటే కొంచెం కోడ్ వైజ్ ఎలా వచ్చిందంటే, కోడ్ క్రియేట్ చేస్తున్నప్పుడు అది కొంచెం కొన్ని ఏంటంటారు స్టాండర్డైజేషన్ మిస్ అవ్వడము, లేకపోతే ఇష్యూస్ క్రియేట్ అవ్వడము, లేదా కోడ్ కాంప్లెక్స్ అవ్వడము ఉంటుంది కదా, వాళ్ళు థింక్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో దానివల్ల మనకి ఆ కాన్సెప్ట్ తీసేసి ఓకే మనకి రెడెక్స్ టూల్ కిట్ అనేది తీసుకొచ్చారు, ఇంకొంచెం బెటర్ వే. ఓకే, చూద్దాం దానికోసం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను ఇక్కడ ఎస్ఆర్సిలో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ న్యూ ఫోల్డర్, సే యాక్షన్స్, లేదా రెడెక్స్ అని తీసుకో. రెడెక్స్లో నేను ఇక్కడ డయాగ్రామ్లో నేను చెప్పినట్టు 3 ఫోల్డర్స్ తీసుకుంటా. ఒకటి ఓకే యాక్షన్స్, మనం రాయాల్సిన యాక్షన్స్, సారీ ఫోల్డర్ తీసుకో, ఇది ఫైల్ వచ్చింది. న్యూ ఫోల్డర్ యాక్షన్స్, ఇందులో మనకు కావాల్సిన యాక్షన్స్ అన్ని రాస్తాం. నెక్స్ట్ అలాగే ఇంకొక ఫోల్డర్ తీసుకోండి, రెడ్యూసర్స్. అలాగే ఇంకొక ఫోల్డర్ తీసుకోండి, లెట్స్ సే దిస్ ఇస్ స్టోర్. ఓకే, ఒక స్టోర్ తీసుకున్నాం. నా ఇంకోటి అడగచ్చు, సాయి మల్టిపుల్ స్టోర్స్ తీసుకొచ్చా అంటే, నేను వర్క్ చేయలేదు కానీ తీసుకుంటే ఆప్షన్ అయితే ఉంది, బట్ కంబైన్ చేయొచ్చు అన్నారు. నేను గోయింగ్ ఫార్వర్డ్, నేను ఆ సెషన్లో ఒకసారి నేను చిన్న ఎగ్జాంపుల్ రన్ చేసేది కానీ నేను చూపించాను. ఎందుకంటే మళ్ళీ నేను చూపించి వర్క్ అవుతుందని కన్ఫర్మ్ చేసేసాను అనుకోండి, అరే సాయి చెప్పారని అనుకో, అందుకని. సరేనా? ఓకే, ఫస్ట్ యాక్షన్స్ అయితే క్రియేట్ చేద్దాం. యాక్షన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏమనుకుంటున్నానంటే, ఒక కౌంటర్ ఇంక్రిమెంట్, ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు కౌంటర్ ఇంక్రిమెంట్ జరగాలి. దట్ ఈస్ వాట్ మై థాట్. ఓకే, దానికోసం యాక్షన్ క్రియేట్ చేయాలి. ఈ యాక్షన్స్ లో నేను ఒక ఇండెక్స్ డాట్ జేఎస్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, యాక్షన్స్ లో ఇంకా ఒకటే, తర్వాత మన అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పుడు మల్టిపుల్ యాక్షన్స్ వస్తాయి. సో ఇందులో నేను ఏం చేస్తానంటే, యాక్షన్స్ ఎలా రాస్తానంటే, ఎక్స్పోర్ట్, ఓకే ఐఎమ్ గోయింగ్ టు సే ఫంక్షన్ అని రాసుకోండి, లేదా కాన్స్టెంట్ అని రాసుకోండి. ఓకేనా? నాకు ఇంక్రిమెంట్ అని ఒక ఫంక్షన్ తీసుకుని, ఇందులో ఐఎమ్ జస్ట్ రిటర్న్ ఒక ఆబ్జెక్ట్ లో యాక్షన్ టైప్ చెప్పాలని చెప్పా కదా. ఇప్పుడు నాకు టైప్ ఏంటి, ఇంక్రిమెంట్. క్లిక్ బదులు ఇంక్రిమెంట్ అన్న టైప్ జరగాలి. సో టైప్ కాలన్, ఇందులో నేను ఇంక్రిమెంట్ ఇలాగా రాయొచ్చు స్ట్రక్చర్, లేదా ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్ ఓకే ఇంక్రిమెంట్ ఇస్ ఈక్వల్ టు యారో ఫంక్షన్ లో పెట్టి, కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఆబ్జెక్ట్ పెట్టి ఆబ్జెక్ట్ లో టైప్ కాలన్ ఇంక్రిమెంట్ ఇలా కూడా రాస్తారు. రెండింటికి డిఫరెన్స్ లేదండి. ఇందులో మనం దిస్ అన్న కీవర్డ్ వాడడం కాబట్టి దీంతో ప్రాబ్లం లేదు. అర్థమైందా? సో యూ కెన్ యూజ్ దిస్ వే ఆల్సో.
ఎప్పుడైతే యారో ఫంక్షన్ కి రిటర్న్ ఉన్న స్టేట్మెంట్ అక్కర్లేదు, ఆటోమేటిక్ గా రిటర్న్ ఇదే తీసేసుకుంటుంది. ఓకేనా, జస్ట్ రిటర్నింగ్ అన్ ఆబ్జెక్ట్. అలాగే డిక్రిమెంట్ కి అయితే డిక్రిమెంట్ అని, ఓకే, రీసెట్ అయితే రీసెట్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు డిక్రిమెంట్, ఓకేనా, డబుల్ సి ఎందుకు, డిక్రిమెంట్ ఇంక్రిమెంట్, ఇప్పుడు ఇది రీసెట్ అనుకుందాం, అల్సో ఇట్ ఇస్ అ రీసెట్. సో మూడిట్లకి 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంక్రిమెంట్, ఇదేమో డిక్రిమెంట్ అండ్ రీసెట్, ఇలాగా 3 యాక్షన్స్ అయితే తీసుకున్నాం. ఇవే ఈవెంట్స్ అన్నమాట. సో ఇప్పుడు రెడ్యూసర్లోకి వెళ్దాం. మరి రెడ్యూసర్లో ఆ యాక్షన్ టైప్ని బట్టి నేను ఏదో ఒకటి అప్డేట్ చేయాలి కదా మరి అక్కడ, కాబట్టి రెడ్యూసర్లోకి వెళ్దాం. రెడ్యూసర్లో కూడా ఐఎమ్ గోయింగ్ టు టేక్ index.js, డైరెక్ట్గా తీసేసుకుంటాను ఇండెక్స్ అని. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఒక కాన్స్టెంట్లో రెడ్యూసర్ ఇస్ ఈక్వల్ టు, ఓకే, ఒక యారో ఫంక్షన్ తీసుకుంటున్నాను. కొంతమంది ఎలా చేస్తారంటే మరి ఇనీషియల్ స్టేట్ ఉంటుందని చెప్పా కదా, కాన్స్టెంట్ ఇనీషియల్ స్టేట్ ఇస్ ఈక్వల్ టు అందులో ఒక కౌంట్ అన్న వేరియబుల్ తీసుకుంటారు. కౌంట్ 0, ఇనీషియల్ గా 0. సో ఆ కౌంట్ అని ఇక్కడ ఏం చేస్తానంటే స్టేట్ ఇస్ ఈక్వల్ టు ఒక స్టేట్ అన్న పారామీటర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాంట్లో కౌంట్ ఇనిషియల్ స్టేట్ కదా, ఈ ఇనిషియల్ స్టేట్ పెడతాను. సరే, ఇనిషియల్ స్టేట్ గురించి తర్వాత మాట్లాడదాం. జస్ట్ కౌంటర్ ఎగ్జాంపుల్ కాబట్టి స్టేట్ ఇస్ ఈక్వల్ టు 0, ఇనిషియల్ గా స్టేట్ ఓన్లీ 0, డైరెక్ట్ కౌంట్ పెట్టేశారు. నెక్స్ట్ ఇక్కడ నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, యాక్షన్ అంటే ఇదే అనమాట, టైప్ ఇంక్రిమెంట్ అని, టైప్ అన్నది అందులోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ స్విచ్ కేస్. మీరు ఇఫ్ కండిషన్స్ రాసుకోవచ్చు, బట్ ఇఫ్ కన్నా స్విచ్ కేస్ బాగుంటుంది, ఎందుకంటే టైప్ని బట్టి కదా చేసేది, అందుకని. సో అప్పుడు యాక్షన్ డాట్ టైప్. ఇప్పుడు ఇందులో నాకు వచ్చే కేసు ఏంటి, ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు రిటర్న్, నాకు ఈ స్టేట్ ఉంది కదా, ఈ స్టేట్ +1, నేను వాల్యూ మాత్రం అప్డేట్ చేస్తాను. ఇప్పుడు అయితే నాకు డిక్రిమెంట్ వచ్చింది అనుకోండి, డిక్రిమెంట్ వచ్చింది దానికి -1. రీసెట్ అన్నాను అనుకోండి, రీసెట్ టు 0 కదా, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో కావాలంటే కేసు డిఫాల్ట్ కేసులో కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, డిఫాల్ట్లో నేను ఏం చేస్తానంటే స్టేట్ లేకపోతే చేద్దాం, అలా చెప్తున్నా, రిటర్న్ 0, రిటర్న్ 0 రిటర్న్ చేసేస్తున్నాం. లేదు సాయి డిఫాల్ట్ రిటర్న్ పెట్టగా అని అన్నారు అనుకోండి, ఇంకో రిటర్న్ స్టేట్ రాసుకుంటాం అంతే. సరే ఫైన్, ఇప్పుడు మనకైతే రెడ్యూసర్ రెడీ అయిపోయింది, యాక్షన్స్ రెడీ అయిపోయింది. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్, మన రెడ్యూసర్ నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని మరి మనం మన రియాక్ట్ కాంపోనెంట్ లో వాడాలి కదా, అక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు అప్లికేషన్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి కదా. సో నేను ఒక ఓల్డ్ మెథడ్ చెప్తానండి. దానికన్నా ముందు మనము మన అప్లికేషన్ ని క్లిక్ చేసి యూ నీడ్ టు ఇన్స్టాల్, ఓకే, npm ఇన్స్టాల్ react-redux. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. రియాక్ట్ రెడెక్స్ తో వాడుతున్నాను అని మనం చెప్పాలి. మీకు ఎంతగా డౌట్ గా ఉంటే react-redux npm, ఓకే, react-redux npm ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయ్యింది. మీరు ఇక్కడ అప్లికేషన్స్ లోకి వెళ్తే npm ఇన్స్టాల్ రియాక్ట్ రెడెక్స్ MIT లైసెన్స్ రియాక్ట్ పడుతుంది కాబట్టి రియాక్ట్, ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది, క్లియర్. మళ్ళీ గో బ్యాక్ అండ్ స్టార్ట్ యువర్ అప్లికేషన్ బ్యాక్. అది అప్లికేషన్ రన్ అవుతుంది. ఇన్ ద మీన్ వైల్ మన అప్లికేషన్ లో పేజ్ లోనే, ఓకే, ల్యాండింగ్ పేజ్ లోనే ఇక్కడ టు డూ టాస్క్ అని చేస్తున్నాం కదా, ఇంకొక కాంపోనెంట్ పెడదామా? కన్ఫ్యూజ్ అవుతారేమో, ఇక్కడే చేసేద్దాం ఫస్ట్, తర్వాత కాంపోనెంట్ లోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే టు డూ టాస్క్ తీసేసి ప్రస్తుతానికి ఇక్కడ యాక్చువల్గా యూజ్ డిస్పాచ్ ఇవి ఉంటాయి కదా, అవి నెక్స్ట్ సెషన్ లో చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే మ్యాప్ స్టేట్
టు ప్రాప్స్ ఇది ఒక ఆప్షన్, మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ ఇది ఒక ఆప్షన్. ఇది చూసుకోవాలి. ఓకే, ఈ రెండు మీకు అర్థమైతే ఆ యూజ్ డిస్పాచ్ అనేది ఇంకా సింపుల్ గా ఉంటుంది అనమాట. సో ఇవి చూద్దాం. సారీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాక్షన్స్ అయితే ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ ఓకే సెట్ ఆఫ్ ఓకే ఇంక్రిమెంట్, యాక్షన్స్ నుంచి ఇంక్రిమెంట్ వచ్చింది, అలాగే డిక్రిమెంట్, అలాగే రీసెట్, 3 యాక్షన్స్ నేను ఇంపోర్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నాకు ఐఎమ్ గోయింగ్ టు టేక్ 3 బటన్స్, ఒక 3 బటన్స్ తీసుకుంటా. ఓకే, బటన్ ఇంక్రిమెంట్ ఓకే, అలాగే బటన్ డిక్రిమెంట్ రీసెట్. ఓకే, 3 బటన్స్ తీసుకున్నా. ఇప్పుడు క్లిక్ చేస్తున్నప్పుడు మరి యాక్షన్ ట్రిగ్గర్ అవ్వాలిగా. సో ఎప్పుడైతే మీరు ఈ యాక్షన్స్ మీరు ట్రిగ్గర్ చేస్తారో ఈ యాక్షన్స్ అన్నిటిని కూడా యాక్చువల్గా ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేయాలి. చేసినప్పుడు యూ నీడ్ టు యూజ్ సమ్ కనెక్ట్ అన్న మెథడ్ యూజ్ చేసుకోవాలన్నమాట. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే రియాక్ట్ రెడక్స్ నుంచి మనం ఏదైతే యూజ్ చేసామో దాని నుంచి వస్తుంది. కనెక్ట్ ఓకే ఫ్రమ్ రియాక్ట్ హైఫన్ రెడక్స్, ఒక కనెక్ట్ అన్న మెథడ్ తీసుకోండి. ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ హెచ్ఓసి, ఇది ఒక హెచ్ఓసి అనమాట. ఓకే, ఇది తీసుకుని దీన్ని ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ చేస్తున్నప్పుడు కనెక్ట్ అన్న ఒక మెథడ్ ఇక్కడ యూజ్ చేస్తాం. సో కనెక్ట్ అన్నది ఫస్ట్ ఇది ఒక కర్రీ ఫంక్షన్ టైప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఒక 2 మెథడ్స్ రాస్తా చూడండి. ఇందాక నేను చెప్పినట్టు మ్యాప్ ఓకే కాన్స్టెంట్ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్, మీకు ఆ నేమ్లోనే అర్థమైపోయి ఉండాలి. స్టేట్ ని ప్రాప్స్ లోకి కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ స్టేట్ నాకు అవైలబిలిటీలోకి వస్తుంది. వచ్చినప్పుడు రిటర్న్ నేను ఒక కౌంటర్ అని ఒక స్టేట్ తీసుకుని దాన్ని నేను స్టేట్ కింద యూజ్ చేస్తాను. వచ్చిన స్టేట్ నేను డైరెక్ట్ గా స్టేట్ 0 1 2 3 ఇంక్రిమెంట్ అయిపోతుంది కదా, దాన్ని కౌంటర్ అన్న దాంట్లోకి అప్డేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కౌంటర్ ఎక్కడ యూజ్ అవుతుంది మీకు ప్రాప్స్ లో కనబడుతుంది. చూద్దాం అది కూడా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ప్రాప్స్ ఫస్ట్ బైండ్ చేయను. అసలు వచ్చింది ఇనిషియల్ స్టేట్ 0 కదా, చూద్దాం. సరే దీన్ని ఎక్కడ పెట్టాలి సాయి మరి స్టేట్ టు ప్రాప్స్ అంటే కనెక్ట్ మెథడ్ లో ఫస్ట్ మెథడ్ ఎగ్జిక్యూషన్ లో పెట్టండి. తర్వాత ఇలాగే కాన్స్టెంట్ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ ఇస్ ఈక్వల్ టు యారో ఫంక్షన్ ఇచ్చుకోండి. ఇక్కడ నాకు డిస్పాచ్ అని ఒక ఈవెంట్ వస్తుంది అనమాట. ఓకే, వచ్చినప్పుడు రిటర్న్ ఓకే ఆబ్జెక్ట్ లో ఇంక్రిమెంట్ అనే అంటే డిస్పాచ్ ఆఫ్ ఇది ఒక యారో ఫంక్షన్, ఇది ఈజ్ ఈక్వల్ టు కాదండి ఆబ్జెక్ట్ కదా, యారో ఫంక్షన్ ఇచ్చి యారో ఫంక్షన్ లో డిస్పాచ్ ఆఫ్ మనం ఏదైతే మనం ఇక్కడ ఇంక్రిమెంట్ అని తెచ్చుకున్నాం కదా దాన్ని ఇక్కడ డిస్పాచ్ చేయాలి. ఇంక్రిమెంట్ ఆఫ్ ఆ మెథడ్ డిస్పాచ్ చేస్తున్నాను అంతే. అలాగే ఇక్కడ నేను నేమ్ మార్చుకుంటాను అంటే మార్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఏంటి ఇక్కడ చూడండి స్టేట్ ని ప్రాప్స్ అప్డేట్ చేసాం, మరి యాక్షన్స్ కూడా ప్రాప్స్ లో తెచ్చుకోవాలి కదా, అప్పుడే కదా ఇక్కడ నాకు ఇక్కడ యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డిస్పాచ్ టు ప్రాప్స్ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్, డిస్పాచ్ ని ప్రాప్స్ కి మ్యాప్ చేస్తాం. ఇక్కడ కాన్సెప్ట్ అది. ఓకేనా, డిక్రిమెంట్ కాలమ్ సారీ యారో ఫంక్షన్ లో డిస్పాచ్ ఆఫ్ డిక్రిమెంట్, ఇంకా ఫైనల్ గా మిగిలింది రీసెట్. సేమ్ డిస్పాచ్ లో రీసెట్ ఇస్తుంది. సరే యాక్షన్స్ అయిపోయినాయి, ల్యాండింగ్. ఇప్పుడు ఇది కూడా లెట్స్ సెకండ్ పారామీటర్ లో ఇది పెట్టండి. కనెక్ట్ లో మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ అని మన కాంపోనెంట్. సో ఈ రెండిట్లో వచ్చేదంతా కూడా ఈ ప్రాప్స్ లోకి అప్డేట్ చెయ్యి అని చెప్తున్నా అంతే, అంతకుమించి అక్కడ ఏం లేదండి, సింపుల్. అర్థమైందా? ఇప్పుడు అంతా బాగానే ఉంది సాయి, మరి రెడ్యూసర్ అంటే స్టోర్ మనం ఇంకా క్రియేట్ చేయలేదు కదా, మరి స్టోర్ క్రియేట్ చేయకుండా ఇక్కడ ఏమైనా అప్డేట్ అవుతుందా అంటే కనుక మరి అవదుగా, మరి అది కూడా చూసుకోవాలి కదా మనం. స్టోర్ కూడా మనదే బాధ్యత, మనమే అప్డేట్ చేయాలి, అవునా? సో దానికోసమే స్టోర్ లో నేను ఏం చేస్తానంటే గో టు యువర్ స్టోర్, అందులో index.js తీసుకోండి. ఓకే,
ఇందులో ఏం చేస్తానంటే కాన్స్టెంట్ స్టోర్ ఇస్ ఈక్వల్ టు క్రియేట్ స్టోర్. ఓకే, క్రియేట్ స్టోర్ అక్కడ ఉందా? క్రియేట్ స్టోర్. స్టోర్ హుక్ అని స్టోర్ సెలెక్టర్ అని వచ్చింది. యాక్చువల్గా అయితే చూడండి, క్రియేట్ స్టోర్ హుక్ రియాక్ట్ రెడెక్స్ నుంచి వస్తుంది. ఈ క్రియేట్ స్టోర్ అనేది తీసేసాడండి. క్రియేట్ స్టోర్ హుక్ అని చెప్పి మనకి రెడెక్స్ టూల్ కిట్ లో కాన్సెప్ట్ అన్నమాట ఇది. మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, రియాక్ట్ స్టోర్ వర్సెస్ రియాక్ట్ కాన్ఫిగ్ స్టోర్ చూసారా, ఇక్కడ రెండు వచ్చినాయి. ఓకే, క్రియేట్ స్టోర్ ఇన్ రెడెక్స్. ఓకే, ద ఒరిజినల్ రియాక్ట్ కోర్ క్రియేట్ స్టోర్ మెథడ్ ఇస్ డిప్రికేటెడ్. అర్థమైందా? క్రియేట్ స్టోర్ అన్న మెథడ్ ని డిప్రికేట్ చేసేసాడు. ఓకే, దానికోసం మనం వాడితే ఇన్స్టెడ్ యూ షుడ్ యూస్ కాన్ఫిగ్ స్టోర్. కాన్ఫిగ్ స్టోర్ అనేది వాడుకోమని చెప్తున్నాడు. మెథడ్ ఫ్రమ్ అవర్ అఫీషియల్ రెడెక్స్ టూల్ ప్యాకేజ్, టూల్ కిట్ ప్యాకేజ్. టూల్ కిట్ లో రెడెక్స్ కాన్ఫిగరేషన్ అని చెప్పి నేను కాన్ఫిగర్ స్టోర్ అని చెప్పి ఒకటి ఇచ్చాను, అది యూజ్ చేసుకోండి అని చెప్తున్నాడు. సో గో దేర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, రెడ్యూసర్ ని మీరు కాన్ఫిగర్ చేయాలంటే ఇది ఇలా చేయొచ్చు. అంటే రెడెక్స్ టూల్ కిట్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. లెట్స్ గో అండ్ ఇన్స్టాల్. కాపీ, గో టు యువర్ this one, clear everything. రెడెక్స్ టూల్ కిట్ ని కూడా ఇన్స్టాల్ చేయండి. npm ఇన్స్టాల్ రెడెక్స్ టూల్ కిట్. రెడెక్స్ టూల్ కిట్ కి రెడెక్స్ కి డిఫరెన్స్ లేదండి. టూల్ కిట్ అన్నది జస్ట్ లైక్ టూల్ కిట్ లాంటిది అనమాట. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ చేశాను కాబట్టి వాడు ఏమన్నాడు, మెథడ్ క్రియేట్ కాన్ఫిగర్ స్టోర్, ఇంపోర్ట్ కాన్ఫిగర్ స్టోర్. ఓకే, యూ కెన్ టేక్ దిస్. ఓకే, రైట్, టూపుల్ తీసాను ప్రస్తుతానికి అయితే, అది దాంతో పని లేదు. కాన్ఫిగర్ స్టోర్ అని ఇక్కడ చూసారా, కాన్ఫిగర్ స్టోర్ చేస్తున్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్. రైట్, కాన్ఫిగర్ స్టోర్ మిడిల్ వే ప్రస్తుతానికి ఏం పెట్టట్లేదు. రెడ్యూసర్ లో రూట్ రెడ్యూసర్ అంటున్నాను, బట్ ఇక్కడ రెడ్యూసర్ లో రూట్ రెడ్యూసర్ కాదు, ఇంపోర్ట్ మన రెడ్యూసర్ ని ఇంపోర్ట్ చేయండి. ఇక్కడ ఉంది కదా, ఇంపోర్ట్ రెడ్యూసర్. ఓకే, రెడ్యూసర్ లో నుంచి మనకు వచ్చే రెడ్యూసర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. సో ఎనీవేస్ మనకి రెండు ఒకటే కాబట్టి యూ కెన్ కీప్ రెడ్యూసర్. సో జావా స్క్రిప్ట్ లో తెలుసు కదా, కీ సేమ్ నేమ్ ఉండి వాల్యూ కూడా సేమ్ నేమ్ ఉంటే యూ కెన్ యూస్ reducer like this and export default store ని నేను ఎక్స్పోర్ట్ చేశాను. సరే, ఎక్స్పోర్ట్ చేశారు, బాగానే ఉంది. మరి ఇది నేను రియాక్ట్ లోకి ఇంజెక్ట్ చేయాలి, అప్పుడు కానీ దాన్ని వర్క్ అవుతుంది కదా. సో గో టు యువర్ index.js మెయిన్, ఇది కూడా ఓకే. ఓకే, ఇక్కడ యూ నీడ్ ఇంపోర్ట్. ఓకే, ఆ స్టోర్ నేను మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. స్టోర్ ఓకే, డిఫాల్ట్ కదా, STORE. అదే స్టోర్ అలేదండి, ఎక్కడ ఉన్నాను, ./రెడెక్స్. అది అలాగో రెడెక్స్ లో స్టోర్ లో నుంచి ఆ స్టోర్ నేను ఇంపోర్ట్ చేసుకుంటే ఓకే, అండ్ యూ షుడ్ ఇంపోర్ట్ ద ప్రొవైడర్ ఫ్రమ్ యువర్ రెడెక్స్. ఇంపోర్ట్ ప్రొవైడర్ ఫ్రమ్ రియాక్ట్ రెడెక్స్. ఈ ప్రొవైడర్ ని యూజ్ చేసి మన యాప్ కి మనం బైండ్ చేయాలి. ఇలా ఒక ప్రొవైడర్ ని మీరు బైండ్ చేసిన తర్వాత ఓకే, అండ్ దెన్ ఇక్కడ మీరు స్టోర్ ఇస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ స్టోర్. ఈ స్టోర్ ఇక్కడ పంపించాలి. మనం ఏదైతే స్టోర్ యూజ్ చేస్తామో అంటే ఇప్పుడు నాకు మన అప్లికేషన్ యాప్ లోనే కదా మన మెయిన్ అప్లికేషన్ అంతా చేసేది, దానికి నేను స్టోర్ ని ప్రొవైడర్ కింద అంటే గ్లోబల్ వేరియబుల్ కింద సెట్ చేసి పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ లోకి వెళ్ళండి. వేర్ ఇస్ మై బటన్స్? ఇది రన్ అవ్వలేదా? ఇది ఐడి మారింది. నాకు 3 బటన్స్ కనపడాలి చూడండి, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, రీసెట్. మరి కన్సోల్ ఓపెన్ చేద్దాం ఫస్ట్. కన్సోల్, అరే ఆబ్జెక్ట్ కూడా వచ్చింది చూసారా. లోడ్ చేసినప్పుడు చూడండి, కౌంటర్ 0, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, రీసెట్ 3 ఫంక్షన్స్ వచ్చినాయా. ఇప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు కాన్ఫిగరేషన్ అంతా అయిపోయింది. గో టు ద ల్యాండింగ్ పేజ్.
ఇక్కడ బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు ఆన్ క్లిక్ లో ఇక్కడ ప్రాప్స్ చేసా కదా, ప్రాప్స్ డాట్ ఇంక్రిమెంట్, లేదా మీరు ఇక్కడ డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు. కాన్స్టెంట్ సెట్ ఆఫ్ వాట్ ఈస్ దట్ ఇంక్రిమెంట్, ఫస్ట్ ఇంక్రిమెంట్ చూద్దాం, ఇస్ ఈక్వల్ టు ప్రాప్స్. ప్రాప్స్ లో నుంచి ఆ ఇంక్రిమెంట్ అన్నది తెచ్చుకున్నా, ఇంక్రిమెంట్ తీసుకొచ్చి ఐ యూజ్ ఇట్ హియర్, సేవ్. అంటే ఇంక్రిమెంట్ ప్రాప్స్ డాట్ ఇంక్రిమెంట్ అంటే ఏమైంది, డిస్పాచ్ లో ఉన్న ఇంక్రిమెంట్ మెథడ్ అంటే ఇంక్రిమెంట్ ట్రిగ్గర్ అయింది. ఇంక్రిమెంట్ ట్రిగ్గర్ అయితే ఏమవుతుంది, యాక్షన్స్ లో వేర్ ఇస్ దట్ యాక్షన్స్ లో ఇంక్రిమెంట్ ట్రిగ్గర్ అయితే నేను టైప్ ఇంక్రిమెంట్ అన్నదాన్ని ట్రిగ్గర్ చేశాను. ట్రిగ్గర్ చేసినప్పుడు రెడ్యూసర్ లో ఏమైంది, యాక్షన్ ఇంక్రిమెంట్ అని వచ్చినప్పుడు ఆ స్టేట్ అప్డేట్ అవుతుంది. సాయి మరి ఇక్కడ మీరు నాకు ఒక క్వశ్చన్ అడిగారండి లాస్ట్ సెషన్ లో, మరి ఇక్కడ ఇంక్రిమెంట్ కొట్టినప్పుడు అసలు ఇంక్రిమెంట్ ఈవెంట్ వాడికి ఎలా తెలిసింది, దట్ ఈస్ వాట్ ద ప్యాటర్న్ విల్ డూ. అబ్జర్వబుల్ ప్యాటర్న్, సింగిల్ ప్యాటర్న్స్ మాట్లాడుకున్న అబ్జర్వబుల్ ప్యాటర్న్ అంటే ఏంటి, ఒక చోట మీరు ఎమిట్ చేస్తే, ఓకే, ఎమిట్ అంటే మీరు రిలీజ్ చేస్తారు, బాబు ఇదిగో నేను ఈ ఈవెంట్ క్లిక్ చేశా, అప్పుడు దాన్ని యాక్షన్స్ ద్వారా ఈవెంట్ ఎమిటర్స్ ద్వారా మనం క్యాచ్ చేస్తాం. అది జరుగుతుందండి ఇక్కడ. జరిగినప్పుడు టైప్ వచ్చినప్పుడు ఇంక్రిమెంట్ స్టేట్ ఇంక్రిమెంట్ అవుతుంది. లెట్స్ సీ, ఎర్రర్ అయితే ఏం లేదు, క్లిక్ కొట్టా, ఐ గాట్ అన్ ఎర్రర్. యాక్షన్ మస్ట్ బి ప్లెయిన్ ఆబ్జెక్ట్ ఇన్స్టెడ్ ద యాక్చువల్ టైప్ అన్డిఫైన్డ్. ఇది యాక్షన్ టైప్ తీసుకోవట్లేదు, లెట్ మీ డూ ఓకే రిటర్న్ పెట్టి చెప్తాం. అంటే అది కూడా ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్ లో ఉండి దానికి తెలియలేదు. లెట్స్ సీ దట్. ఒక్కసారి మళ్ళీ క్లిక్ చేస్తా, చూడండి ఇప్పుడు ఎర్రర్ అయితే రాలే నాకు, అవునా, అంటే ఇంక్రిమెంట్ ట్రిగ్గర్ అయినట్టు. ఇప్పుడు కన్సోల్స్ పెట్టుకుంటే వాల్యూ ఇంకా పెట్టట్టు, లెట్స్ సీ. లేదా మీరు ఆ వాల్యూ కూడా పెట్టచ్చు, 99 ఓకే 99 ఉంచండి. లేదా ఇక్కడ వద్దు, అసలు ల్యాండింగ్ పేజ్ లోనే మనం ఆల్రెడీ ప్రాప్స్ ని ప్రింట్ చేసుకుంటే చాలు, ఎందుకంటే ప్రాప్స్ లో ఆ వాల్యూ అన్నది ఉండాలి. ఓకేనా. ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేశా, కౌంటర్ చూడండి 2 అయింది, మళ్ళీ క్లిక్ చేస్తా, కౌంటర్ చూడండి 3 అయింది, అంటే వర్కౌట్ అవుతున్నట్టే కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, నా దగ్గర కౌంటర్ అన్న వాల్యూ ఇక్కడ ఉంది, మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అంటే స్టేట్ అప్డేట్ జరుగుతున్నప్పుడు వచ్చిన కౌంటర్ వాల్యూని నేను యూఐలో పెడతా. ఈ ప్రాప్స్ కూడా తీసేసి సేమ్ ల్యాండింగ్ పేజ్ పక్కన థీమ్, దాని కింద ఒక H2 పెట్టి ఓకే కౌంటర్ వాల్యూ. ఎక్స్ప్రెషన్ లో ఎలాగో ప్రాప్స్ నుంచి కౌంటర్ వస్తుంది కాబట్టి కామా కౌంటర్, ఇనీషియల్ గా 0 వస్తుంది, ప్లేస్ ఇది. ఓకే, డార్క్ మోడ్ లోకి వెళ్ళాలి, మనం తీసేసాం, ఇక మీరు కనపడట్లేదు, ఇక్కడ చూడండి 3 ఉంది ఆల్రెడీ. ఓకే, డార్క్ మోడ్ లోకి వెళ్ళడానికి నేను ఏం చేశాను, థీమ్ కదా, థీమ్ ఇస్ ఈక్వల్ టు యూజ్ కాంటెక్స్ట్ అంటున్నా, ఇది తీసేస్తా. సో వైట్ కాదు, కలర్ వచ్చి బ్లాక్ ఇచ్చేయండి అన్నిటికి, చూద్దాం. application reference error theme is not defined. Oh, theme, where is theme? ఇక్కడ రైట్. కానీ బ్లాక్ కలర్ H1 కి ఇచ్చాం, కానీ అన్నిటిగా వాళ్ళగా ఒక పని చేద్దాం, దీన్ని కౌంటర్ కూడా ఇచ్చాం, సరిపోదు. ఈ కౌంటర్ వాల్యూ కనబడితే చాలు. ఓకే, 0 కనబడుతుంది చూసారా. ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను, స్టేట్ అప్డేట్ అయిపోతుంది. డిక్రిమెంట్ చేస్తాను సాయి అంటే ఓకే అంటే, కాకపోతే ఇక్కడ మన యాక్షన్స్ లో కొంచెం మార్చుకోవాలి, రిటర్న్ స్టేట్మెంట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది జస్ట్ రెడెక్స్ ఫ్లో అంటే, ఇంకా టూల్ కిట్ లో ఇంకా చాలా ఉన్నాయి, క్రియేట్ స్లైస్ అని ఇలాంటివి ఉన్నాయి, అవి కూడా చూద్దాం. దీంతో అయిపోలేదు. ఓకేనా, రీసెట్ డిక్రిమెంట్. ఇప్పుడు రీసెట్ డిక్రిమెంట్ కూడా మన పేజెస్ లో ఇంక్లూడ్ చేసేసుకోండి. ఆన్ క్లిక్ లో డిక్రిమెంట్ రీసెట్, ఇక్కడేమో డిక్రిమెంట్, ఇక్కడేమో రీసెట్. అండ్ ఇక్కడ కూడా నేను యూజ్ చేసింది మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్, మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్. ఇది సింపుల్ ఎగ్జాంపుల్స్. లేదా ఇలా కాసాయి మా దాంట్లో యూజ్ డిస్పాచ్ వాడుతున్నారంటే అది కూడా చూపిస్తా, డోంట్ వరీ. ఓకే, మన నెక్స్ట్ సెషన్ లో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ చేశా, ఒక 10 వరకు తీసుకొచ్చా, ఐఎమ్ గోయింగ్ టు డిక్రిమెంట్. డిక్రిమెంట్ పని చేయడం,
ఎందుకని డిక్రిమెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు ఓకే ఇంక్రిమెంట్ ఇది ఇక్కడ కాల్ చేయలేదు సరే డిక్రిమెంట్ కామా రీసెట్ మరి ప్రాప్స్ నుంచి మనం డీస్ట్రక్చర్ చేసుకున్నాం కదా ఒకవేళ డీస్ట్రక్చర్ చేసుకోకపోతే డైరెక్ట్ గా ప్రాప్స్ డాట్ డిక్రిమెంట్ అనొచ్చు ప్రాబ్లం లేదు ఓకే ఇప్పుడు చూడండి డిక్రిమెంట్ అవుతుంది కదా ఐ వాంట్ రీసెట్ జీరో అయిపోయింది రీసెట్ చేసేసారు జీరోగా అయిపోయింది ఓకే దిస్ ఈస్ వాట్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ ఓకే చిన్న ఎగ్జాంపుల్ ఇది ఇంకా పెద్ద కాంప్లెక్స్కి వెళ్ళలేదు మనం ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ ని స్టేట్ ని ఎలా చేసామో చూసాం సరే ఇప్పుడు చేసిన స్టేట్ అంతా కూడా సింక్రనస్ వేలో జరుగుతుంది మరి సింక్రనస్ వేలో చేయాలి అని అంటే కనుక అంటే అజాక్స్ కాల్స్ ఇవి కూడా ఇంట్రడ్యూస్ చేయాలి సైన్ ఇంట్రడక్షన్ అనుకుంటే కనుక మిడిల్ వేర్ అన్నది వాడుతుంది వీడి ఇక్కడ మిడిల్ వేర్ నేమ్ వచ్చి టుపుల్ అని ఇచ్చాడు చూసారా ఓకే అలాగే మనం యూజ్ చేసేది తంక్ జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ తంక్ వాడతారు కొంతమంది సాగా తెలుసా అని అడుగుతారు తంక్కేమో ఎసింక్ అవైట్ ఫంక్షన్స్ కింద ప్రామిసెస్ వాడతాము సాగాకేమో ఏంటది జనరేటర్ ఫంక్షన్స్ వాడుతుంటారు అంతే డిఫరెన్స్ ఓకే సో ఇంకా డీటెయిల్డ్ గా నెక్స్ట్ సెషన్ లో రెడెక్స్ గురించి చెప్తాను